క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పూజ పెట్టించు వారి కోసం, మరి ముఖ్యంగా ఈరోజు పూజ స్పాన్సర్ చేసిన వారి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ పూజ స్పాన్సర్ చేసిన వారు త్రూ ఫాదర్ బెన్నీ టీమ్ యాక్టివిటీస్, మెనీ పీపుల్ యునైట్ విత్ మోస్ట్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ టు లివ్ యాజ్ ట్రూ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆఫర్డ్ త్రూ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. ఈరోజు పూజ పెట్టించే వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ, మాస్ ఆఫర్డ్ బై డాటర్ అమర్లపూడి లీనా అండ్ గ్రాండ్ డాటర్స్ డాక్టర్ ప్రఫుల్ల అండ్ డాక్టర్ కమల. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియ కుమార్ కరుణ్ కుమార్, మాస్ ఆఫర్డ్ బై భోగ ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ showered upon family offered by Gade Lucy Rani family members. Mass for Almighty God blessings and protection upon all family members, friends, relatives and all humanity, for all diseases and viruses, and for good rains in India offered by Kenneth Joseph Alt and family members. Holy Mass to get permanent residency in Australia and for own house to Mervyn Holt offered by parents. For the speedy recovery and good health of B. Raja Rao, and for good health and education of the family, and for good marriage proposal to daughter offered by B. Sunil Kumar, B. Mary Shamala, Pooja and Anjali. Holy Mass for the departed soul of N. Sampath Kumar on the occasion of first death anniversary, and for eternal peace offered by Nakka Nirmala and family. Holy Mass for the departed soul of NFJ Anand Rao, and for eternal peace offered by the Nakka Nirmala and family. వీటితో పాటు మన వ్యక్తిగత అవసరాల కోసం ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. అదేవిధంగా దేవుడు మనకు చేసిన మేలులన్నిటి కోసం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చాడు మన పాపం నుంచి మనము శుద్ధి చేయబడడానికి. అయితే మనలో ఎవరు కూడా నీతిమంతులు ఏమి కాదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో మనము పాపం చేసిన వారము. అయితే దేవుడు మన వెంట ఉండి మన చెడు మార్గాలను సరిచేయడానికి మరియు దేవుని చిత్తానుసారంగా మనము జీవించడానికి, మన ఆలోచనలను మార్చుకోవడానికి ఆ దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అయితే మనమందరం కూడా ఏం చేయాలంటే మన జీవితాలను దేవునికి అర్పించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా మనము జ్ఞానస్నాన వాగ్దానాలను మనమందరము గుర్తించుకొని మన పాపాలను మనము దేవునికి అర్పించి, దేవుడా మమ్ము క్షమించండి, మమ్ము మీ విశ్వాసంలో నడపండి అని మనమందరం కూడా ప్రార్థించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు సువిశేషంలో గొప్ప సూత్రాలను మనకు ఇవ్వబడుతున్నాయి. ముఖ్యమైన విషయాలను మనకు తెలియపరుస్తున్నాయి. అవేమిటంటే ముఖ్యంగా 3 సూత్రాలు. ఒకటి ప్రార్థన చేయడం, రెండోది ఉపవాసం చేయడం, మూడోది దాన ధర్మాలు చేయటం అనేవి మనందరికీ కూడా మనము దేవుని ప్రేమలో నడపడానికి ఈ విషయాలను పాటించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అదేవిధంగా మనమందరము కూడా
దేవుని అందు బలపడాలి, దేవుని విశ్వాసంలో మనం నడవాలి, దేవుని ఆజ్ఞానుసారంగా మనము జీవించాలంటే ఈ 3 సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అనేది వేరే వాళ్ళు మనల్ని చూస్తున్నారు, వేరే వాళ్ళు మనం గమనిస్తున్నారు అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన ఆ విధంగా చేయకూడదు. వేరే వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. మనం ప్రార్థన చేస్తే అది చిత్తశుద్ధితో, హృదయ శుద్ధితో మనము ప్రార్థన చేయాలని ప్రభువు మనల్ని కోరుచున్నాడు. అదేవిధంగా ఉపవాసం చేయడం అనేది వేరే వారి కోసం కాదు, వేరే వాళ్ళకు చూపించడం కోసము మనం ఎప్పుడు కూడా ఉపవాసం అనేది చేయకూడదు. డాంబిక జీవితం, డాంబిక ఉపవాసం అంతా కూడా దేవునికి వ్యర్థంగా ఉంటుందని మనకు వాక్యంలో తెలియపరచబడింది. ఇక చివరిగా దాన ధర్మాలు. ఈ దాన ధర్మాలు చేసేవాళ్ళు మనం చాలామందిని చూస్తుంటాం. వాళ్ళ గురించి గొప్పలుగా చెప్పుకోవడం, వారి గురించి చాటింపేసి ఊరందరికీ తెలియజేయడం. ఈ విధంగా దాన ధర్మాలు చేస్తే అవి దేవుని దగ్గరకు చేరువని మనకు ప్రభు తెలియపరుస్తున్నాడు. దాన ధర్మాలు చేసినప్పుడు ప్రభు వాక్యంలో తెలిపినట్లు మన కుడి చేయి చేసే పని మన ఎడమ చేయి కూడా తెలియకూడదంట. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనకు ఈరోజు మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనము మరియు 16వ వచనం నుండి 18వ వచనంలో ఈ వాక్యాలన్నీ కూడా, ఈ 3 విషయాలన్నీ కూడా తెలియపరచబడ్డాయి. కనుక మనము దేవుని అందు బలపడాలి, దేవుని రాజ్యంలో జీవించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే మనము దేవుని అందు బలపడాలి. అంటే మనమందరం ఏం చేయాలి? మనమందరం కూడా ఈ 3 విషయాలను తూచా తప్పకుండా పాటించాలి. కనుక మనము కొన్నిసార్లు ఇతరులకు చూపించడానికి, ఇతరులు మనల్ని చూస్తున్నారా లేదా అని మన జీవితాలను ఆ విధంగా గడిపింటే ఆ దేవాతి దేవునికి ప్రార్థించుకుందాం. మన తప్పిదాలన్నీ ఒప్పుకొని, ప్రభువా ఈ రోజు నుంచి వేరే వారి కోసం కూడా, వేరే వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారని ప్రార్థన చేయకోకుండా, ఉపవాసం చేయకోకుండా, దాన ధర్మాలు చేయకోకుండా మేము హృదయ పరివర్తనతో, చిత్తశుద్ధితో మేము బాగా మీకోసం, ఆ దేవాతి దేవుని కోసము ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. మన తప్పిదాలను ఒప్పుకుంటూ ఈ దివ్య బలి పూజలో ముందుకు సాగిపోదాం. సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తులను సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమును చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము వచనములు 1వ వచనము మరియు 6 నుండి 14 వరకు వచనములు. ప్రభువు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు
కొనిపోవు సమయము ఆసన్నమాయెను. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి. ఏలియా ఎలీషాతో, నీవిట ఆగుము, ప్రభు నన్ను యోర్దాను నదికి వెళ్ళుమనెను అని చెప్పెను. కానీ ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. వారిరువురును కలిసి యోర్దానునకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళి యోర్దానునకు కొంచెము దూరముగా నిలవబడి ఉండిరి. ఏలియా ఎలీషా యోర్దాను చెంత ఆగిరి. ఏలియా తన అంగీ తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు రెండుగా విడిపోయి దారి ఏర్పడెను. అతడును ఎలీషాయిని పొడిదారిన నడిచిపోయి నది ఆవలి ధరిని చేరిరి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభు నన్ను కొనిపోక ముందే నేను నీకేమి ఉపకారం చేయవలెనో కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 వంతులు దయచేయము అని అడిగెను. ఏలియా అతనితో, నీ కోర్కెను తీర్చుట కష్టము. ప్రభు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతువేని నీ కోర్కె నెరవేరును, చూడజాలవేని నీ కోర్కె సిద్ధింపదు అని అనెను. వారింకను మాట్లాడుకొనుచు ముందునకు సాగిపోవచుండగా నిప్పు గుర్రములులాగు అగ్నిరథమొకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను. ఆ దృశ్యమును చూచి ఎలీషా, తండ్రి తండ్రి, ఇశ్రాయేలునకు ప్రబల సంరక్షుడవైన నీవు వెళ్ళిపోవుచున్నావా అని అరిచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేసెను. అతడు ఏలియా వెళ్ళిపోవుచుండగా జారిపడిన అంగీని ఎత్తుకొని పోయి యోర్దాను ఒడ్డున నిలవచుండెను. ఏలియా ఎలీషా అంగీతో నీటిని మోది, ఏలియా దేవుడవైన యావే ఎక్కడున్నాడు అని అరిచెను. అతడు మరలా నీటిని బాధగా నీరు 2గా విడిపోయెను. అతడు నది ఆవలి ఒడ్డునకు నడిచిపోయెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్షణము బ్రతుకలేనయ్యా నా యేసయ్యా, బ్రతుకలేనయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి సువార్త 6వ అధ్యాయము
పవిత్ర వచనాలు 1 నుండి 6 వరకు మరియు 16 నుండి 18 వరకు. మనుషుల కంటబడటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందరి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల ప్రగొర్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధుల్లోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మాలను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో ఒక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసుగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనులతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినేనని మీతో ఒక్కానించుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కునము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవ్వరును నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసుగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మనమందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ప్రార్థన ద్వారా అది ఏదైనా సరే, చెడైనా మంచైనా అన్నీ కూడా దేవుని దగ్గరకు తీసుకువెళితే ఆ ప్రార్థన అనేది నెరవేర్చబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మనము దేవుని దగ్గరకు తీసుకువెళ్ళిన తర్వాత ఒకసారి తీసుకువెళ్తే అవి ఎప్పుడు కూడా వృధా కావు, వృధాగా ఎప్పుడు కూడా పోవు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనంలో చూసినట్లయితే మనము 3 ముఖ్య విషయాలను కూడా మనకు ఈరోజు శ్రీ సభ మరియు మన బైబిల్ గ్రంథము ఇవ్వబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్లు 3 ముఖ్య సూత్రాలు, 3 ముఖ్య విషయాలు ఏమిటంటే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. ఈ 3 విషయాల గురించి మనందరికీ కూడా తెలుసు. ఈ 3 కూడా ప్రాముఖ్యము మన క్రైస్తవ జీవితంలో. అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన గురించి మనమందరం కూడా ధ్యానించుకుందాం. మనము ప్రార్థన గురించి ధ్యానించుకుంటే మనము ఏ విధంగా దేవుని చేత బలపరచబడతాము, దేవుని వాక్యం చేత బలపరిచి ముందుకు సాగిపోతాము. అసలు ప్రార్థన అంటే ఏమిటి? మీ దృష్టిలో ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అనేది దేవునికి మనకి ఉన్న గొప్ప సంబంధం, గొప్ప అనుబంధం. ప్రార్థన అనేది మనకి దేవునికి అన్యోన్యతను, ఐక్యమత్యాన్ని, సహవాసాన్ని అన్నీ కూడా
పెంచేది ఈ ప్రార్థన, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ప్రార్థన అనేది వివిధ ప్రాంతాలకు మరియు వివిధ ప్రదేశాల్లో వివిధ ప్రజలకు ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. మీ జీవితంలో ప్రార్థన అనేది ఒక విధంగా ఉంటుంది. నా జీవితంలో ప్రార్థన అనేది ఇంకొక అనుభవము అది. అయితే ఈ ప్రార్థన అనేది వివిధ ప్రజలకు వివిధ ప్రాంతాల్లో వివిధ ఆలోచనల ప్రకారంగా ఉంటుంది. కాబట్టి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు తెలియపరుస్తాను. నేను 7వ తరగతి చదివేటప్పుడు అప్పుడు నా ఆంగ్లం టీచర్, నా ఇంగ్లీష్ టీచర్ ఒక క్వశ్చన్ అడిగింది. ఒక ప్రశ్నను మా క్లాస్లో ఉన్న అందరినీ అడిగింది. అసలు ప్రార్థన అంటే ఏమిటి, ఎందుకు ప్రార్థించాలా అనే ప్రశ్నను అడిగినప్పుడు అప్పుడు ఎవరు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. దేవునికి మనం ఏంటో తెలుసు, మన బాధలు ఏంటో తెలుసు, మన కష్టాలు ఏంటో తెలుసు, మన కన్నీళ్ళు ఏంటో తెలుసు, మన సుఖాలు సంతోషాలు అన్నీ కూడా తెలుసు. అయినా కానీ మనం ఎందుకు ప్రార్థించాలా అని ఆ టీచర్ అడిగినప్పుడు చాలామంది వేరే సమాధానాలు ఇచ్చారు. కానీ అవన్నీ కూడా కన్విన్స్డ్గా లేవు. అయితే నా దగ్గరికి వచ్చాడు ఆ టీచర్ ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగింది, అసలు ప్రార్థన అంటే ఏమిటి, ఎందుకు ప్రార్థించాలని అడిగినప్పుడు నా దగ్గర అప్పుడు సమాధానం లేదు. నేనేం సమాధానము ఇవ్వలేకపోయాను. అయితే ఆ ప్రార్థన ఎందుకు ప్రార్థించాలి, ప్రార్థన అంటే ఏంటి అని నన్ను అడిగినప్పుడు నాకు ఆలోచనలో పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే నేను అది ఆలోచనలో పెట్టుకొని మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా అమ్మను అదే ప్రశ్నను అడిగాను. అమ్మ, ప్రార్థన అంటే ఏమిటి, ఎందుకు ప్రార్థించాలా, దేవునికి అన్నీ కూడా తెలుసు కదా, ఏంటి మన కష్టాలేంటి, మన బాధలేంటి, మన కన్నీళ్ళేంటి, మన సుఖాలేంటి, మన సంతోషాలేంటి అన్నీ కూడా దేవునికి తెలుసు కదా, మరలా ఎందుకు ప్రార్థించాలా అని మా అమ్మను అడిగినప్పుడు మా అమ్మ ఒకే ఒక సమాధానం ఇచ్చింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఏంటి ఆ సమాధానం అంటే, నాయనా పోయి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువు నాయనా అనింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఏముందంటే, అడుగుడు మీకు ఇవ్వబడును. మనము దేవుణ్ణి ఏది అడిగినా కానీ దేవుడు మనకు ఇస్తాడు. అది మన కర్తవ్యం, మనం అడగాల్సిన కర్తవ్యం. అందుకే మనం తెలుగులో ఒక సామెత ఉంది, అడగందే అమ్మైనా అన్నము పెట్టదు, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మన నుంచి కోరేది ఏంటి, దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే, మనము విశ్వాసంతో ప్రార్థన చేస్తే అన్నీ కూడా నెరవేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే మనం ఏ విధంగా అడగాలి, అయితే మనం అడిగినప్పుడు నిరుత్సాహపడకూడదు. ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి ఏముందో చదువుదాం. ఒకసారి చదవండి అమ్మా. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. ఎల్లప్పుడూ ప్రార్థన సల్పుటకు నిరుత్సాహపడకూడదని మనకు వాక్యంలో తెలియపరచబడింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ప్రార్థన చేసినప్పుడు మనం నిరుత్సాహపడేది ఎప్పుడు కూడా ఉండకూడదు అని ప్రభు వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ పర్తి కాదు, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది ఈ ప్రార్థన. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేది మన జీవితంలో నిరుత్సాహపడకూడదు. దావీదు ప్రవక్త ఏ విధంగా ప్రార్థించాడో తెలుసా? కీర్తనలు పాడి డ్యాన్స్ చేసి ప్రార్థించాడంట. అందుకే ఆయన చాలా వరాలను,
చాలా వరాలను పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో ప్రార్థన పదే పదే చేస్తూనే ఉండాలా. అది నెరవేరే వరకు మనం ప్రార్థన చేస్తుండాలా. ఎప్పుడైతే పదే పదే మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు ఒకరోజు కరుణిస్తాడు. మన ప్రార్థన మనకు ఆ కోరికను తీరుస్తాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, పునీత అగస్టిన్ గారు, మీకు తెలుసా? పునీత అగస్టిన్ గారు వాళ్ళ అమ్మ అంట 18 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. ఎవరి కోసము? పునీత అగస్టిన్ గారి యొక్క మార్పు కోసము. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 18 సంవత్సరాలు ఆమె ఆయన మార్పు కోసం ప్రార్థన చేసిందంట. మన జీవితంలో 1 సంవత్సరం చేస్తాము, 2 సంవత్సరాలు చేస్తాము, ఆ తర్వాత మనము ఆ ఓర్పును కోల్పోతాం. దేవుడు మనకి ఏం చేయలేదులే, ఇంక చేసి కూడా వృధాలే. కానీ ఈమె 18 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. 18 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత పునీత అగస్టిన్ గారు మారి మంచి జీవితాన్ని ప్రారంభించాడంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కానీ మన జీవితంలో చాలామంది ప్రార్థన అనేది వృధా, టైం వేస్ట్ అని చాలామంది మనలో అనుకుంటుంటారు. కానీ వేరే వాళ్ళతో మన సమయాన్ని గడపడం అంటే చాలా ఇష్టం. ఇరుగు పొరుగు వారితో మాట్లాడమంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కబుర్లు చెబుతూనే ఉంటారు. కానీ దేవునికి కొద్ది సమయాన్ని కేటాయించమంటే అసలు ఎవరు కూడా ముందుకు రారు. మనం ఇప్పుడు గ్యాడ్జెట్స్, మొబైల్ వచ్చాయి, వాట్సాప్లు, ట్విట్టర్లు, ఇంకా ఏదో కొత్తది వచ్చిందంట, టిక్టాక్, పబ్జీలు అంట. గాడ్, ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా ఎంత సమయాన్నన్నా వాళ్ళు కేటాయిస్తారు. కానీ దేవునికి కొద్ది సమయాన్ని ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వడానికి సమయం ఉండదంట. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే మనము ఎలాంటి వారము? మనం నిజంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? ఎక్కడికి వెళ్తున్నాము? దేనికోసం పరిగెడుతున్నాము అనే ప్రశ్నను మనమందరం కూడా అడుక్కోవాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము చేసే పనులు దేవునికి దగ్గర చేస్తున్నాయా, లేకపోతే దేవునికి దూరంగా పెడుతున్నాయా? మనం నిజంగా మన పనులు దేవునికి నచ్చుతున్నాయా, దేవునికి విరుద్ధంగా ఉన్నాయా? ఒకసారి మనల్ని మనము మననం చేసుకుందాం. మనం చేసే పనులన్నీ కూడా దేవునికి దగ్గర కావాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే మనం దేవునికి చేరువలో ఉంటాము, దేవుని వాక్యానుసారంగా జీవిస్తాము, దేవుని ప్రేమలో పెరుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు తన శిష్యుల కోసం ప్రార్థన చేశాడంట. తన శిష్యుల కోసం ప్రార్థన చేయడమే కాకుండా ఆయన కూడా ప్రార్థన చేశాడంట. ఆయన కూడా ప్రార్థన చేసి ఒక గొప్ప ఉదాహరణ మనందరికీ కూడా ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆయన ఏ విధంగా ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడో మనమందరం కూడా తెలుసుకుందాం. ఆయన ఉదయకాలము, వేకువ జామున, రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడని మనకు వాక్యంలో తెలియపరచబడింది. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. యేసు ప్రభు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడో మనందరికీ కూడా తెలియపరచబడుతుంది. సార్ చదవమ్మా. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయ ఆరంభించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వేకువ జామున లేచి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువు ప్రార్థన చేసుకున్నట్టుకు కొండపైకి వెళ్ళి రాత్రంతయు కూడా ప్రార్థించెను అని మనకు బైబిల్ వాక్యంలో తెలియపరచబడింది. అదేవిధంగా లూకా సువార్త
5వ అధ్యాయము 15-16 వచనంలో ఎవరైనా చదవండి. 15-16 వచనం, లూకాసు వార్త 5వ అధ్యాయము 15-16 వచనంలో. అయినను అయినను ఆయనను గూర్చిన సమాచారము ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. మరీ ఎక్కువగా వ్యాపించెను అని మనకు వాక్యంలో తెలియపరచబడింది. తర్వాత ఆయన ఉపదేశములను ఆయన ఉపదేశములను వినుటకు రోగ విముక్తుల అగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వచ్చారు అని మనకు వాక్యంలో తెలియపరిచింది. ఇవన్నీ చేయగలిగాడు, ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు అంటే ఆయన ప్రార్థన చేయడం వల్ల. ఆయన ప్రార్థన జీవితాన్ని గొప్పగా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కాబట్టి దేవుని యందు ఇష్టంతో ఆయన ఇవన్నీ కూడా చేయగలిగాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ప్రార్థన చేసినప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే మనకు ఆత్మ బలము వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు మనకు ఆత్మ బలము వస్తుంది. ఆత్మ బలము రావడానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అని మనకు లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనంలో తెలియపరచబడింది. ఇది ఈ ప్రార్థనకు ఉన్న గొప్పతనము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక యువకుడంట ప్రార్థన గురించి తెలుసుకోవడానికి ఒక ఋషి దగ్గరికి, ఒక గురువు దగ్గరకు వెళ్ళాడంట. గురువుగారండి నాకు ప్రార్థన గురించి తెలియపరచండి, ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియపరచండి అని ఆ యువకుడు ఆ గురువు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అడిగాడంట. అడిగినప్పుడు ఈ యువకుడి యొక్క కుతూహలము, ఉత్సాహం చూసి ఆ గురువు గారు తిరిగి ఒక ప్రశ్న వేశాడంట. ఏంటి ఆ ప్రశ్న అంటే, అయ్యా నీ ప్రార్థన గురించి తెలియపరుస్తాను, నీకు మొట్టమొదటిగా ఈదడం తెలుసా, స్విమ్మింగ్ చేయడం తెలుసా అని ఆ గురువు గారు తిరిగి సమాధానం ఇచ్చాడు. తిరిగి క్వశ్చన్ ఆ యువకుడిని అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు ఆ యువకుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు, గురువుగారండి దానికి దీనికి ఏంటి సంబంధము, నేను అడిగిండేది ప్రార్థన అంటే ఏంటి, కానీ మీరు అడిగేది ఈదడం అంటే ఏంటి. సరేనైనా నీకు ప్రార్థన గురించి తెలియపరుస్తాను, మొట్టమొదటిగా దీనికి సమాధానం చెప్పు అని అడిగినప్పుడు ఆ యువకుడు నాకు ఈదడం రాదు, స్విమ్మింగ్ చేయడం రాదని తెలియపరిచాడు. సరేనైనా నువ్వు ఈరోజు రాత్రంతా వెళ్ళి నువ్వు ఆలోచించు, ప్రార్థన గురించి ఏమైనా తెలుస్తుందేమో, రేపు ఉదయంనే వేకువజామునే వచ్చి ఊరి చివరి దగ్గరకు రా, అక్కడ నేను వస్తాను, నువ్వు ఊరి చివరికి రమ్మని చెప్పాడు. చెప్పిన వెంటనే సరే గురువుగారా ఉదయం అని చెప్తారు కదా అని ఆ యువకుడు వెళ్ళిపోయాడు. అయితే రాత్రి అంతా కూడా ఆలోచిస్తున్నాడంట, ఎందుకు గురువుగారు నన్ను ఇంటికి పంపించాడు, ఆయనకు చెప్పడం ఇష్టం లేదా అని ఆ యువకుడు అలా ఆలోచిస్తున్నాడంట. రాత్రి అంతా కూడా ఆలోచించడం కూడా ఆయనకి ఏమి కూడా తెలియపరచలేదు. అయితే ఉదయాన్నే వేకువజామునే బాగా ఫ్రెషప్ అయి ఆయన ఊరి చివరకు వెళ్ళాడంట. గురువుగారు రాకముందే ఈ యువకుడు ఊరి చివరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గురువుగారు నిదానంగా నడుచుకుంటూ వచ్చి అప్పుడు ఆ యువకుడి మీద చేయి వేసుకొని రానాయన కొద్ది దూరం వెళ్ళి నీకు ప్రార్థన అంటే ఏమిటో తెలియపరుస్తాను అని చెప్పాడంట. సరే గురువుగారు అని ఆయన ముందుకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నీ అడుగుతున్నాడు, కానీ ప్రార్థన గురించి ఈ గురువుగారు ఏమీ చెప్పలేదు. ఏంటి గురువుగారా నీకు ప్రార్థన గురించి తెలుసా లేదా, ఒక్క మాట చెప్పండి, నేను వేరే వాళ్ళని అడుగుతాను, లేకపోతే నేనే ఏదో విధంగా కనుక్కుంటాను, చివరి మాట అడుగుతున్నాను. సరేనైనా ఇంకొద్ది దూరం వెళ్దాము అప్పుడు చెప్తానంట. కొద్ది దూరం వెళ్ళాక ఒక బావి వస్తుంది, నీళ్ళ బావి వచ్చినప్పుడు సరేనైనా నీకు ఇప్పుడు ప్రార్థన గురించి చెప్తాను, పోయి అక్కడ ఏదో ఉంది, ఎవరో ఉన్నారు బావిలో చూడుపో అంటే ఆ అబ్బాయి ఆ యువకుడు వెళ్ళి చూడడానికి వెళ్ళాడంట. వెళ్ళిన వెంటనే వెనుక నుంచి వచ్చి ఈ గురువు గారు ఆ అబ్బాయిని ఆ యువకుని తోసేశాడు. తోసేసిన వెంటనే ఆయనకి ఈత వస్తుందా, ఈత రాదు, స్విమ్మింగ్ అనేది చేయలేడు. ఏం చేశాడు, వెంటనే అరుస్తున్నాడు, కాపాడండి రక్షించండి గురువుగారా అని గట్టిగా అరుస్తున్నాడు. అప్పటికెల్లా సగం నీళ్లు కడుపులో తాగేశాడు.
అయితే వెంటనే మునిగిపోతాడేమో భయపడి గురువుగారు దూకేసి ఆ గురువుగారు ఆ యువకుని కాపాడాడు. కాపాడిన వెంటనే పైకి తీసుకువెళ్ళి ఆ నీళ్ళ నుండి బయటికి తీసేసి అప్పుడు అడిగాడంట, ఏమయ్యా నీకేమన్నా ప్రార్థన గురించే తెలుసా అని. వెంటనే ఆ యువకునికి కోపం వచ్చింది. గురువుగారా, నీకు తెలుసు నాకు ఈత రాదని, స్విమ్మింగ్ రాదని, అయినా కానీ ఎందుకు తోసేశారు? నాకు లోపలికి వెళ్తే ఏ విధంగా ఈ ప్రార్థన గురించి తెలుస్తుంది అని కోపంతో ఆ గురువు గారిని అన్నాడంట ఈ యువకుడు. అప్పుడు చెప్పాడంట, అయ్యా నువ్వు లోపలికి దూకావు కదా, లోపలకు నువ్వు తోసేశాను కదా, నువ్వు అక్కడి నుంచి రక్షించు కాపాడు అని అన్నావు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పదాలు? నీ నోటి మాటల నుంచి వచ్చాయా లేకపోతే నీ హృదయం నుంచి వచ్చాయా అని. అప్పుడు నా హృదయం నుంచి గురువుగారా అని చెప్పాడు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేది వేరే వాళ్ళతో సంభాషించేది కాదు. ప్రార్థన అనేది వేరే వాళ్ళని తెలుసుకునేది కాదు. ప్రార్థన అనేది మన హృదయం నుంచి రావాలా, మన అనుభవం నుంచి రావాలా, మన అనుభూతి నుంచి ప్రార్థన అనేది బయటికి రావాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఈ ప్రార్థన మన జీవితంలో ఉంటే మనం ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా మన జీవితంలో ప్రార్థిస్తే మనం ఆశీర్వాదాలు పొందుతాము, ఆ దేవుని యొక్క ప్రేమను పొందుతాము, ఆ దేవుని యొక్క దీవెనను పొందుతాము అంటే ముఖ్యంగా 3 విషయాల ద్వారా మనము ఆ దేవుని యొక్క ప్రేమను, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాం. ఏంటి ఆ 3 విషయాలంటే ముఖ్యంగా 3 విషయాలు ఏంటివంటే, ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండోది ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, మూడోది ప్రేమ క్షమా ప్రార్థన. ఈ 3 విషయాలు చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి అనుకూల సమయంలో మన తోడై ఉంటుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మొట్టమొదటిగా వ్యక్తిగత ప్రార్థన. ఏంటి ఈ వ్యక్తిగత ప్రార్థన అంటే, మనము 5 గంటల సేపు అందరితో కలిసి ప్రార్థన చేస్తే అది వ్యక్తిగత ప్రార్థన కాదు. మనము కుటుంబ ప్రార్థన చేస్తే అది కూడా వ్యక్తిగత ప్రార్థన కాదు. ఎప్పుడైతే మనము ఒక్కడే కూర్చొని దేవునితో సంభాషిస్తే, దేవుడు నువ్వు మాత్రమే ఉండి ఆయనతో సంభాషిస్తే అది వ్యక్తిగత ప్రార్థన అవుతుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే యేసు ప్రభు చెప్పినట్లుగా లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనంలో మనం చూసినట్లయితే ఒక శిష్యుడు వచ్చి, ప్రభువా, యోహాను శిష్యులకు నువ్వు ఏ విధంగా ప్రార్థన నేర్పించావో అదేవిధంగా మాకు కూడా ప్రార్థన నేర్పించు. ఏం ప్రార్థన నేర్పించాడు? పరలోక జపాన్ని నేర్పించాడంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఆయన తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, ఏ విధంగా ప్రార్థించాలి అని. అదేవిధంగా ఆయన వేరే వాళ్ళకు ప్రార్థన చేయడమే కాకుండా, తన శిష్యులకు ప్రార్థన చేయకుండా వేరే వాళ్ళను కూడా వింటున్నాడు. ఎవరు మాట? లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42వ వచనంలో చూసినట్లయితే మార్తా మరియల గురించి తెలియపరుస్తుంది. మార్తమ్మ చెప్పేటప్పుడు యేసు ప్రభు వింటున్నాడంట. ప్రభువు వేరే వాళ్ళకి ప్రార్థించడమే కాకుండా, ఆయనే ప్రార్థించడమే కాకుండా వేరే వాళ్ళ మాట కూడా వింటున్నాడు. మన జీవితంలో కూడా మనం కూడా ఎప్పుడు నేనే పెరగాలి, నాకే అన్నీ కావాలి, నాకే డబ్బులు రావాలి, నాకే పెద్ద పెద్ద కార్లు ఉండాలని మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంటాం. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయడమే కాకుండా దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి, ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు ప్రార్థన చేయడమే కాకుండా ఆయన వేరే వాళ్ళ మాట కూడా వింటున్నాడు, వేరే వాళ్ళ స్వరాన్ని కూడా వింటున్నాడు. అదేవిధంగా మనం కూడా మన వ్యక్తిగత ప్రార్థన చేయడమే కాకుండా మనం కూడా దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడాలి అని మనకు ఈరోజు తెలియపరచబడింది. ఇది మొదటిది వ్యక్తిగత ప్రార్థన. ఇక రెండోది ఇతరులకు ప్రార్థన చేయడం. మోషే ప్రవక్త అంట, ఆయన ఇతరులకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ కోపాన్ని తగ్గించి, నిర్గమకాండము 32వ అధ్యాయము
11వ వచనంలో చూసినట్లయితే, ప్రభువా నీ కోపాన్ని తగ్గించుకొని కనికరించి వారిని కాపాడుము అని తెలియపరుస్తుంది. ఒకసారి చదవండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో, మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి ప్రభు నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొన నేల నీవు మహాశక్తి సామ్రాజ్యములతో ఈ ప్రజలు ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా అని తెలియపరుస్తున్నాడు. వారి కోసము ప్రార్థన చేస్తున్నాడు. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనంలో చూసినట్లయితే, మోషే ప్రవక్త మళ్ళా జోషువా ప్రవక్త కోసము ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దీనికి అర్థం ఏమిటంటే, మనం కూడా ఇతరుల కోసము ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో మనకే కావాలి, మనమే పొందాలి, మాకే అన్నీ నెరవేర్చబడాలి అని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. పొరుగు వారి కోసం కూడా ప్రార్థించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము మనపై ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 26వ వచనంలో చూసినట్లయితే, తన శిష్యులను ఎన్నుకోవడం కోసము ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు గొప్ప ఉదాహరణ ఇస్తున్నాడు. ఆయన తన శిష్యుల కోసము ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత మానవులము కాబట్టి మనం కూడా ఇతరులకు ప్రార్థన చేస్తే మనమే అన్నీ పొందాలని కాకూడదు. ఇతరులు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దీవెన మనపై అపారంగా ఉంటుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన ఒక గొప్ప ఉదాహరణ ఇచ్చి ఇతరుల కోసం ప్రార్థించమని మనకు వాక్యంలో తెలియపరిచాడు. మొట్టమొదటిది వ్యక్తిగత ప్రార్థన, రెండోది ఇతరులకు ప్రార్థన, మూడోది ప్రేమ క్షమాపణ ప్రార్థన. ఎవరైనా చెప్పగలరా ఇక్కడ? వేరే వాళ్ళు ఎంత తప్పు చేసినా కానీ నేను క్షమించగలను అని చెప్పగలరా? అది అంత సులభం కాదు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే మనలో ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి తప్పునైనా మనము క్షమించగలము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభువుని ప్రేమించుకోకుంటే, ఇతరులను క్షమించుకోకుంటే మన ప్రార్థన అనేది అంతా కూడా వృధానే. దేవుడు మన పాపాలను పెంచుతాడు. మనం ఇతరులను క్షమించుకుంటే మనలో పాపాలు పెరిగిపోతాయి. ఆ పాపాలు పెరిగి మన పట్టులో నుండి పగిలిపోతుంది, పొట్టు చీలిపోతుంది ఆ పాపాల వల్ల. అందుకోసమే మనం ఎప్పుడు కూడా మన పాపాల పశ్చాత్తాపం కోసము మనం ఎప్పుడు ప్రార్థించాలి. దేవుని ప్రార్థించుకోకుంటే మన జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. మన పాపాలు ఎక్కిపోయి అవి ఎక్కడికో పోతాయి. అప్పుడు దేవుడా అంటే మనము ఏమీ కూడా తెచ్చుకోలేము, తిరిగి ఏమీ కూడా తెచ్చుకోలేము. మన పాపాలు ఆ గాడిదలాగా. గాడిద అంటే ఏంది ఫాదర్ గారు? గాడిద అని చెప్తున్నారు. ఒక యజమానుడంట, ఒక వ్యాపారి అంట, ఆయన ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలంటే తన గాడిదని తీసుకొని ఒక రేవును దాటిపోవాలా. ఇక రేవును దాటిపోయి ఆ పక్క వెళ్ళి తన దారిలో నుంచి వస్తువులు తీసుకొని రావాలంట. అయితే ఒకరోజు ఈ గాడిదను తీసుకొని ఆ వ్యాపారి ఆ పక్క ఉన్న ఊరికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకుందామని వచ్చాడంట. అయితే వచ్చేటప్పుడు ఒక ఉప్పు బస్తాని ఆ గాడిద మీద ఉంచాడంట. ఆ గాడిద మీద ఉంచినప్పుడు ఆ గాడిద తిట్టుకుందంట. ఏంది ఈ వ్యాపారికి నేను ఎన్ని కష్టాలు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా నన్ను ఇంత ఘోరంగా హింస పెడుతున్నాడు, బరువు మోపాడని అది తిట్టుకుంటూ బరువు మోసుకుంటూ చిన్నగా ఆ నదిలో, ఆ రేవులో ఆ పక్క వెళ్ళడానికి ప్రయాణించిందంట. ప్రయాణించేటప్పుడు ఎప్పుడైతే ఆ రేవులో దిగిందో ఆ ఉప్పు ఏమవుతుంది? అంతా కూడా కరిగిపోతుంది. ఆ పక్క పోయి ఈ గాడిద బాగా డ్యాన్స్ వేస్తుందంట. యజమానికి మంచిదే కావాల్సింది, నన్ను ఇంత కష్టపెడతాదా అని.
అప్పుడు డ్యాన్స్ వేసేటప్పుడు మరుసటి రోజు తీసుకెళ్ళాడంట. మరుసటి రోజు తీసుకెళ్ళి ఈసారి ఏం చేశాడంటే ఒక కాటన్ బస్తాని, ఒక దూది బస్తాని దాని మీద ఉంచాడంట. అప్పుడు అది సంతోషంగా ఉంది. నిన్న బరువు మోపాడు కదా, ఈరోజు బుద్ధి వచ్చింది, నాకు ఉలకాంది పెట్టాలే, చాలా సులువైంది పెట్టాలి అని సంతోషంగా పరిగెత్తుకుంటూ రేవులోకి దుంకడానికి పోయిందంట. అక్కడికి పోతేనే ఏమైంది, పోయే కొద్దీ ఆ దూది నీళ్ళెక్కి బరువు ఎక్కిపోయింది. ఆ ఒడ్డు చేరే లోపల దాని నడ్డంతా ఇరిగిపోయిందంట. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన పాపాలు కూడా ఈ ఉప్పులాగా ఉన్నాయా లేక దూదిలాగా పోగై ఉన్నాయా? మన పాపాలు ఈ ఉప్పులాగా ఉంటే మనం నిజంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, ఇతరులను క్షమిస్తున్నాము, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాము, ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాము. ఒకవేళ మన పాపాలు దూదిలాగా ఉంటే ఆ పాపాలన్నీ కూడా ఒకటొకటి చేర్చబడి అన్నీ కూడా బరువయి మనం దేవుని దగ్గరకు చేరే లోపల మన నడము ఇరిగిపోతుంది, మనము పడిపోతాము. కనుక రండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ 3 సూత్రాలను పాటిస్తే దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా అవసరము, ఇతరులకు ప్రార్థించడం అనేది కూడా అంతే అవసరము. మరి ప్రేమ క్షమ ప్రార్థన అనేది కూడా చాలా గొప్ప విషయము. కనుక ఈ 3 విషయాలు మన జీవితంలో ఇంకి పెట్టుకొని మనమందరము కూడా ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవా, ఈ 3 సూత్రాలు, ఈ 3 కూడా మాలో ఇంకిపోయే విధంగా, మాలో ఉంచబడే విధంగా ఆ ప్రార్థన మాపై ఆశీర్వదించమని, మాపై దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోదాం. ఆమేన్. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. నా హృదిని పీఠముగా పదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. నా హృదిని పీఠముగా పదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి ఈ బలిని సర్వశక్తులపైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసర్వ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవమును ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహములకు సంపూర్ణ ఆరోగ్యము చేరుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత,
సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరించబా చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకుని శిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని నొసగము. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతన్ని విధేయించు వారందరినీ నిత్యరక్షమునకు కారకుడాయెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పూజ పెట్టించు వారందరి కోసము, మరి ముఖ్యంగా ఈ పూజను స్పాన్సర్ చేసిన వారందరి కోసము కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. వారందరి యొక్క మనవులను మీరు ఆలకించి ఆశీర్వదించి వాళ్ళను ముందుకు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నాల్డ్ గారితోనూ, పునీత జోసఫ్ గారితోనూ, పునీత ఆంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. అప్పుడు వారితో కలిసి మేము ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారు మీతో కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపమును పరిహరించుడు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను.
కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనం నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుని రుధిరం మన భోజ్యం, మహిమాన్వితుని రక్తం మన పానం. మహోన్నతుని రుధిరం మన భోజ్యం, మన భోజ్యం మహిమాన్వితుని రక్తం మన పానం. మన పానం. లోకొనగా గైకొనగా స్వీకరించగా సిద్ధపడుడి, త్వరగా సిద్ధపడుడి. లోకొనగా గైకొనగా స్వీకరించగా సిద్ధపడుడి, త్వరగా సిద్ధపడుడి. మహోన్నతుని రుధిరం మన భోజ్యం, మన భోజ్యం మహిమాన్వితుని రక్తం మన పానం. మన పానం. నేను ప్రభువును ఒక వరము కోరుకొంటిని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభ యందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుతోటివిగాను పోదనా, అడ్డుగా వచ్చు వైరి గెలవరు. యుద్ధనాడు